దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ కనికరము వాత్సల్యత బిడ్డల మీద ఉంచండి ప్రభువా. మీరు మాటలాడండి ప్రభువా. మీ మాటలు వారి హృదయాల్లో ముద్రించండి. మీ వాక్యము నాయన వారి హృదయాల్లో నాయన దాచిపెట్టండి ప్రభువా. ఏ వాక్యము ఏ బిడ్డకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మహిమగణత ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జెసికా పాట పాడిన తరువాత వాక్య భాగాన్ని విందాం. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. Change
చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే గాలి మీద నీడ చెదరి కృంగిపోయిన మది గాలి మీద నీడ చెదరి కృంగిపోయిన మది సంధ్య చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు సిలగనే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే నీపైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనములు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పులిసిన పిండి అనేది కొంచెం ఉన్నా అది ఉన్న ఫ్రెష్ పిండి అంతటిని కూడా, ఆ ముద్ద అంతటిని కూడా ఒలిసిపోయేలా చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పులిపిండి అన్న, పులిసిన పిండి అన్న, దానిని గూర్చి ఏమని చెప్పబడుతుంది అంటే, పులిపిండి అంటే దుర్మార్గము, దుష్టత్వం. దుర్మార్గం అనేది, దుష్టత్వం అనేది ఏ కొంచెము ఉన్నా సరే అది నీ జీవితములో అదేమవుద్దంటే మొత్తం నీ జీవితం అంతటిని పాడు చేస్తుంది. అనగా కొంచెము పులిపిండి ఎలా ముద్దంతటిని పులియజేస్తుందో అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం అంతటిని పాడు చేస్తుంది. అందుకే కొంచెము కూడా, ఎట్టి పరిస్థితుల్లో కొంచెము కూడా పులిసిన పిండి నీలో ఉంచుకొనవద్దు. చూడండి, ఈ కొంచెము పులిపిండి ప్రవేశిస్తే అది ఎంతవరకు దారి తీస్తుంది అంటే, మనిషి యొక్క జీవితాన్ని దారి తప్పిపోయే వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే దారి తప్పిపోతారండి. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, పులిపిండి మనిషి జీవితాన్ని దారి తప్పిస్తుంది అని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 గొర్రెలు కూడా, ఆ గొర్రెల మంద కలిసి, గొర్రెలన్నీ మందలో కలిసి చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఆ 100 గొర్రెలలో, ఆ మందలో ఒక్క గొర్రె తప్పిపోయింది అంటే, అది దానంతటా అదే తప్పిపోయింది కానీ ఎవరు దానిని తప్పించలేదు. మిగిలిన గొర్రెలు ఆ గొర్రెను తప్పించలేదు. దానంతటా అదే ఆ గొర్రె తప్పిపోయినది. అంటే మిగిలిన 100 గొర్రెలతో కలిసి అది ఉండలేకపోయినది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల మందతో కలిసి ఉంటే ఆ గొర్రె తప్పిపోదు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీరు సంఘముతో కలిసి ఉంటే నీవు తప్పిపోవు. పులిసిన పిండి నీలో రాకూడదు. కొంచెము వచ్చినా నిన్ను తప్పిపోయేలా చేస్తుంది. కనుక పులిసిన పిండి నిన్ను దారి తప్పిస్తుంది, మంద నుండి తప్పిస్తుంది. ఆ గొర్రెల మంద నుండి గొర్రెను తప్పించినట్లుగా నిన్ను తప్పిస్తుంది. ఇది ఎవరూ చేయలేదు కానీ
ఆ గొర్రె తనంతట తానే తప్పిపోయింది. అలా నీవు నీ అంతట నీవు సంఘము నుండి, దేవుని బిడ్డల సహవాసము నుండి తప్పిపోతూ ఉంటావు గాని ఎవరు నిన్ను తప్పించారు. కనుక పులిసిన పిండి కొంచెము కూడా నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. అది కొంచెమున్నా ఏం పర్వాలేదండి, చాలా తక్కువ నాలో ఉంది, అంత మాత్రాన్ని నేను ఏం పాడైపోను, నేను విశ్వాసములో జీవిస్తాను, నేను దేవుని బిడ్డగానే ఉంటాను అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ ఆ కొంచెము పులిపిండి నిన్నేం చేస్తుందంటే సోదరి సోదరుడా, దారి తప్పిస్తుంది. మొత్తము ముద్దంతా పులిసిపోయినట్లుగా నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పులిసిపోయేలా చేస్తుంది, నిన్ను దారి తప్పిస్తుంది. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ గొర్రె దాని అంతటా అదే దారి తప్పిపోయింది. అది నీ స్వయం కృత అపరాధమే. నీ లోపలికి ప్రవేశించిన ఆ కొంచెము పులిపిండి అనగా దుష్టత్వం లేదా దుర్మార్గం అనేది కొంచెము లోపల ప్రవేశించిన అది నిన్ను దారి తప్పించేస్తుంది. నీ అంతట నీవు దారి తప్పిపోతావు. అలాంటి స్థితి నీకు కలగకుండా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పులిపిండి నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. కొంచెమే కదా, నేను ఎడమయ్యాను, నేను పెద్దగా ఏమీ చేయలేదు కదా, దుష్టత్వం నాలోనికి ఎక్కువ రాలేదు, లేదా దుర్మార్గము పనులు నేను ఏమి ఎక్కువ చేయలేదు అని నువ్వు అనుకుంటే ఆ కొంచెమే నిన్ను పాడు చేస్తుంది. నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, పులిసిపోయేలా చేస్తుంది, పూర్తిగా అపవిత్రమైపోయేలా, పూర్తిగా పాడైపోయే స్థితికి నిన్ను తీసుకొని వస్తుంది. దారి తప్పిపోతావు. కనుక జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయిన గొర్రెవలి నీ ఎంతట నీవు దారి తప్పిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. అలా దారి తప్పిపోతే ఆ గొర్రె ఏం చేసింది అంటే చాలా కష్టాలు పడుతుంది. బురదలో పడిపోయింది. ఆ బురదలో నుండి పైకి ఎక్కలేకపోతుంది. అలాంటి పరిస్థితిలో ఇక ఆ గొర్రె చేసిన పని ఏమిటంటే, ఇక టోటల్గా నేను ఆ బురదలో కూరుకుపోయి చావే గతి తప్ప నేను బ్రతకను, జీవించను అనే ఒక భయము దానికి వచ్చింది. అప్పుడు మరణ భయం వచ్చిన తర్వాత అయ్యో నేను ఏమైపోతానని, చనిపోతాననే భయం వచ్చిన తర్వాత ఆ గొర్రె ఏం చేస్తుందో తెలుసా? కొంచెమే కదా, నేను బురదలో దిగాను, పర్వాలేదులే అనుకుంది. కానీ ఇప్పుడు లోపలికి లోతుకి దిగిపోవడం వల్ల అది అనుకుంటుంది ఇక ప్రాణం మీదకి వచ్చింది, నా బ్రతుకు ఏమైపోతుంది అనే ఆలోచనలో పడ్డది. అందుకే అది అరవడం మొదలు పెట్టింది. తప్పిపోయింది దానంతట అదే. ఇప్పుడు దానంతట అదే అరవడం మొదలు పెట్టింది. అయ్యా నా యజమానుడా, నా యజమానుడా, నేను నిన్ను, నా గొర్రెల మందను విడిచిపెట్టానయ్యా, తప్పిపోయాను, వాటిని విడిచిపెట్టాను, ఇక నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, ఈ బురదలో కూరుకుపోయి చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను, ఇక నన్ను కరుణించమని కేకలు పెట్టడం మొదలు పెట్టింది. అంటే అరుస్తుందంట గొర్రె, నన్ను విడిపించేవారు ఎవరు లేరని. అలా సోదరి సోదరుడా, పులిపిండి వల్ల నీవు దారి తప్పిపోయిన స్థితిలో ఉంటే, నీ విశ్వాసము నుండి నీవు తప్పిపోయిన స్థితిలో ఉంటే మరలా ప్రభు కొరకు కేకలు పెట్టాలి.
యేసయ్య కొరకు నీవు కేకలు పెడితే ఆయన నీ కేకలు విని నిన్ను ఆ బురద నుండి గొర్రెను తప్పించడానికి కాపరి వెళ్ళినట్లుగా నీ యొద్దకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చి నిన్ను ఆ పులిపిండిలో నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక పులిపిండి నుండి నిన్ను విడిపించబడాలి అంటే నీవు ప్రభుకి కేకలు పెట్టి మర్ర పెట్టాలి. నీ స్థితిని గూర్చి, నీ విశ్వాసమును గూర్చి, జీవితమంతా విశ్వాసమంతా పాడైపోయింది ప్రభు అని నీవు మరలా ఏడిస్తే, పశ్చాత్తాప పడితే కాపరి, ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ వద్దకు వచ్చి నిన్ను విడిపిస్తాడు. ఆ కాపరి వెళ్ళి ఆ కాపరి దాని స్వరాన్ని గుర్తించి దాని వద్దకు వెళ్ళి దానిని విడిపించినట్లుగా, బురదలో నుండి పైకి లాగినట్లుగా నిన్ను పాపమనే బురదలో నుండి అనగా పులిసిపోయిన నీ ఆత్మీయ జీవితము నుండి అనగా దుష్టత్వము, దుర్మార్గంతో మొత్తం నీ ఆత్మీయ జీవితం అంతా పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచి నిన్ను విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు నీకున్నాడు. సోదరి సోదరుడా, నీవు తప్పిపోయే స్థితిలోనికి వెళుతున్నావంటే పులిపిండి నీ లోపలికి వచ్చిందని గుర్తించాలి. ఆ పులిపిండి నీ జీవితం అంతటినీ పాడు చేస్తుందని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గొర్రె జ్ఞాపకం చేసుకుంది. పశ్చాత్తాపడి తన జీవితములో కాపరి కొరకు ఏడుస్తూ అరుస్తూ మర్ర పెట్టింది. అరవడం వల్ల ఆ కాపరి దానిని విడిపించాడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీ పాపము నుంచి విడిపిస్తాడు. నీలో ఉన్న పులిపిండి నుండి నిన్ను విడిపిస్తాడు. నీలో నుండి పులిపిండిని ఆయన తీసి పారవేస్తాడు. అందుకే ప్రేమనద్దామని బిడ్డలారా, ఇక చూడండి, ఆ రెండవ విషయం ఏమిటంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే ఇక్కడ పేతురు గారని యేసు ప్రభువారి యొక్క శిష్యుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మిగిలిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను చేపలు పట్టబోతూ ఉన్నాను అని వారితో చెప్తూ ఉంటే వాళ్ళందరూ అంటున్నారు, నీవే చేపలు పట్టడానికి వెళ్ళిపోతే మేము కూడా చేపలు పట్టడానికి నీతో పాటు వస్తాం అని వాళ్ళు అంటున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనలో పులిసిన పిండి ఏర్పడింది. ఆ పులిసిన పిండిని బట్టి ఏమిటి పులిసిన పిండి? మరలా చేపలు పట్టడం, అది పులిపిండి. కారణం దేవుడు పేతురు గారిని ఆ చేపలు పట్టడము నుండి విడిపించాడు. నీవెన్నడూ ఇక చేపలు పట్టవద్దు, మనుషుల్ని పట్టే జాలరిగా నేను నిన్ను సిద్ధం చేస్తున్నానని ప్రభు వాగ్దానం చేసి అతన్ని చేపలు పట్టే పరిస్థితి నుంచి విడిపించాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడు? అదే పరిస్థితికి అనగా పులిసిన పిండి అతని లోపలికి వచ్చింది. ఆ విడిచిపెట్టిన దాన్ని మరలా ఆశించాడు. మరలా చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నానన్నాడు. ఆ పులిసిన పిండి అతనితో ఆగిపోలేదు, కానీ అతని లోపలికి వచ్చిన ఆ పులిపిండి అతన్ని దారి తప్పించింది, అతన్ని విశ్వాసము నుండి తప్పించింది, ఆత్మీయ జీవితములో బలహీనపరిచింది. అంతటితో ఆగలేదు, కానీ
ఆ పులిపిండి అతనిలోనికి ప్రవేశించింది, అతనితో పాటు సరిపెట్టబడలేదు గాని తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ తప్పిపోయేలా చేశాడు. పేతురు గారు ఏం చేశాడు? తనతో పాటు ఉన్న వారందరినీ తప్పిపోయేలా చేశాడు. అతని లోపలికి వచ్చిన పిలిపిండి వల్ల అతను దారి తప్పిపోతే మిగిలిన వాళ్ళందరినీ దారి తప్పిపోయేలా చేశాడు. సోదరుడా, సోదరి, నీవు దారి తప్పిపోయి మిగిలిన వారందరినీ దారి తప్పించవద్దు. ఇది దేవునికి విరోధమైనది, ఇది దేవునికి ఇష్టం కాదు. నీవు దారి తప్పిన తర్వాత మిగిలిన వారందరినీ దారి తప్పించొద్దు. నిన్ను చూచి వారు దారి తప్పకుండా ఉండాలి అంటే నీవు సరి చేసుకోవాలి, నీవు జాగ్రత్త పడాలి. నీలో పులిపిండి వచ్చిన తర్వాత నీవు మిగిలిన వాళ్ళందరినీ పులిపిండి కలిగిన వారిగా చేసి వారిని దారి తప్పేలా చేస్తావా? అది మంచిది కాదంటున్నాడు దేవుని వాక్యములో. చివరికి ప్రేమనొద్దామని బిడ్డలారా, శిష్యులందరినీ కూడా దారి తప్పించేశాడండి. అయ్యా, మీరు దారి తప్పి తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూచి అనేక మంది దారి తప్పిపోతారు. జాగ్రత్త, మీరు దారిలో నడవాలి. మీరు తలపెట్టిన కార్యములలో మీరు వాటమిని చవి చూస్తూ ఉన్నారంటే అది పులిపిండే, అది దేవునికి ఇష్టం లేనిది. అది నీవు చేయకూడదు, అది నీవు అనుసరించకూడదు, అది నీవు పాటించకూడదు, అది నీవు చేయడానికి వీల్లేదు. దాని కొరకు నీవు జీవించడానికి వీల్లేదు. అది నీ లోపలికి రానివద్దు. ఆ పిలుపుండి కొంచెమైనా సరే నీ లోపలికి వచ్చింది అంటే నిన్ను మొత్తంగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. సోదరి, సోదరుడా, నిన్ను దారి తప్పిస్తుంది. నిన్ను చూచిన వారు కూడా నిన్ను బట్టి దారి తప్పిపోతారు. అంటే అనేక మంది పాడైపోవడానికి కారకుడుగా నీవు ఉంటావు. జాగ్రత్త. నిన్ను చూచి అనేక మంది పాడైపోతున్నారంటే నీ వలనే గనుక నీవు వారిని దారి తప్పించిన వాడవవుతావు. దేవుని వాక్యం ఏమంటుంది? నీవు దారిలో నడిచి అనేక మందిని దారిలోనికి నడిపించాలి. నీవే దారి తప్పిపోయి నీవే అలా చేయకూడని కార్యాలు చేసి ఎదుటి వారిని దారిలో నడవమంటే నడుస్తారా? నిన్ను బట్టి వారందరూ దారి తొలగిపోతారు, దారి తప్పిపోతారు. అందుకే పులిపిండి లోపలికి వచ్చింది అంటే నిన్ను దారి తప్పిస్తుంది. జాగ్రత్త. అందుకే అది రాకుండా చూసుకో. ఒక్కవేళ వచ్చిందా దాన్ని విడిచిపెట్టే, దాన్ని తొలగించేసుకో. నీలో నుండి ఆ పులిపిండిని తీసి పారవేయాలి. అలా తీసి పారవేయకుండా అలానే ఉంచుకుంటే ముద్దంతా పులిసిపోయినట్లుగా నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసం అంతా పాడైపోతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే ఇతను తలపెట్టిన కార్యములు వాటమి చూచాడు. ఏమిటి వాటమి? ఆయన వెళ్ళాడు తిబెరియా సముద్ర ప్రాంతానికి, చేపలు పట్టడం మొదలుపెట్టాడు. పేతురు గారు, ఆయనతో పాటు చాలామంది శిష్యులు, యేసయ్య శిష్యులు మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పేతురు గారు చేపలు పడుతుంటే ఆ రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అతను తలపెట్టిన కార్యములు, అతని లోపలికి వచ్చిన పూలిపిండి వల్ల అతను దారి తప్పిపోయాడు గనుక, మిగిలిన వారిని దారి తప్పించాడు గనుక అతను తలపెట్టిన కార్యములు వాటమే కలుగుతుంది కానీ జయము కలగడం లేదు. కనుక నీవే కార్యక్రమం చేసినా సరే, నీవు తలపెట్టిన ఏ కార్యమైనా సరే
అందులో నీవు ఓడిపోతున్నావంటే, వాటమి పాలైపోతున్నావంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. అందులో పులిపిండి ఉన్నది, అది దేవునికి ఇష్టమైంది కాదు. దాన్ని విడిచిపెడితే నీవు తలపెట్టి ఏ కార్యమైనా నీవు జయము చూస్తావు, జయాన్ని పొందుకుంటావు. సోదరి సోదరుడా, నీవు చేసే ప్రతి పనిలో నీవు తలపెట్టిన ఆ కార్యములో జయాన్ని చూడాలంటే పులిపిండి లేకుండా జాగ్రత్త పడాలి. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఈ పులిపిండికి కారణం ఏమిటి అంటే, ఆ రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూస్తే, మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల తప్పిపోతున్నారంట మనుషులు. మనుషులు ఎందుకు తప్పిపోతున్నారంటే, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల తప్పిపోతున్నారు. పేతురు గారి మనస్సులో దేవునికి చోటు లేకుండా చేశాడు, చోటు ఇవ్వలేదా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు. పేతురు గారు తప్పిపోయాడు. ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా నీవు పులిపిండికి చోటిస్తే నీవు కూడా తప్పిపోతావు. పేతురు గారు తప్పిపోయాడు, నీవు కూడా తప్పిపోతావు. జాగ్రత్త. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, మనస్సాక్షిని త్రోసివేస్తున్నారంట వాళ్ళు. అలాంటి వారు ఏం చేస్తున్నారంట, మనస్సాక్షిని, వాళ్ళ హృదయములో దేవునికి మనస్సులో చోటు ఇవ్వలేదు కనుక వాళ్ళ మనస్సాక్షిని త్రోసేస్తున్నారు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే, అయ్యా నీవు ఇది చేయకూడదు, నువ్వు ప్రభుని నమ్మిన బిడ్డ, నువ్వు ప్రభుని నమ్మిన బిడ్డవు, నీవు ఇలాంటి కార్యం చేయకూడదమ్మా, ఇలాంటి కార్యం చేయకూడదు, ఇది దేవునికి విరోధము అని నీ మనస్సులో ఉన్న, నీ హృదయములో ఉన్న నీ మనస్సాక్షి, దేవుడు నీలో ఉంచిన మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉంటే దాన్ని పక్కకు తోసి పారేసి, ఏమైనా సరే నేను ఇదే చేస్తాను, నేను అనుకున్నదే చేస్తాను, లాభాలు పొందాలి లేదా మేలులు పొందాలి, ఏదో చెయ్యాలి, గొప్పవాణ్ణైపోవాలి, గొప్పదానైపోవాలి అని ఏదో ఏదో ఆశించి నీవు తలంచిన రీతిగా నీకు తోచినట్లుగా నీవు చేస్తున్నావంటే నీ మనస్సాక్షిని నీవు త్రోసేస్తున్నావు. మనస్సాక్షిని త్రోసివేసి చేసే పనుల వల్ల నీవు ఓడిపోతావు. నీ జీవితంలో శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, స్వస్థత ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎందుకు నీ చేతులతో నీవు ఇలాగూ ఉన్న విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు? నీకు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? సోదరి సోదరుడా, ఇక నీ మనస్సాక్షిని త్రోసివేయద్దు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు దాని మాటకు లోబడి నీవు ఇలా చేయకూడదు, ఈ పాడి పని చేయకూడదు, ఈ చెడ్డ కార్యం చేయకూడదు అని నీ మనసుకు తోస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? నీకు బోధిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. అప్పుడు ఆగిపో, అవి మానే. ఏమండి, అభివృద్ధి అవడానికి మార్గం చెడ్డ కార్యాలు చేస్తేనే అభివృద్ధి అవుతారా? నో, చెడ్డ కార్యం చేస్తే అభివృద్ధి అవ్వరు. చెడ్డ కార్యం వల్ల అది నిన్ను ఏదో ఒక రోజున మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్త. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, మనస్సాక్షి గద్దెంపునకు లోబడండి. మనస్సాక్షిని తోసేయొద్దు. నాకేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎలా తోస్తే అలాగే చేసుకుంటాను,
నేను చేసేది మంచిది అని నీవు అనుకుని మోసపోతే నీ మనస్సాక్షి నీవు త్రోసేస్తున్నావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస విషయములో నీవేమవుతున్నావో తెలుసా? విశ్వాస విషయములో శారీర సంబంధం అనే విషయంలో కాదు, నీ ఆత్మీయ విశ్వాస విషయములో నీవేమవుతున్నావు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస విషయములో దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట? విశ్వాస విషయములో అంటండి వారు దేవుని బిడ్డలారా వాడబద్దలైపోయిన వారి వలె ఉంటారంట. వాడ సముద్రంలో వెళుతూ ఉన్న వాడ, ప్రయాణం చేస్తున్న వాడ బద్దలైపోయింది అనుకోండి, ఆ వాడ పరిస్థితి ఏమిటి? ఇక వాడలా ఉండదు, ముక్కలు అయిపోయింది, సముద్రం పాలైపోతుంది. అలాగే నీ విశ్వాస విషయములో నీవు పాడైపోతే వాడబద్దలైపోయినట్టుగానే ఈ లోకమనే సముద్రములో నీ ప్రయాణములు, నీకున్న విశ్వాసం అనే వాడ బద్దలైపోయిన స్థితిలో ఉంటుంది. ఇక ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు. అది పులిసిపోయిన పిండి వలె మారిపోతుంది. కొంచెం పులిపిండి మొత్తం ముద్దంతా పులియ చేసినట్లుగా నీ ఆత్మీయ జీవితం అంతా పాడైపోతుంది. వాడబద్దలైపోయిన జీవితం, విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన జీవితం, బద్దలైపోయిన వాడ జీవితంలో ప్రయాణం గమ్యం చేరుకోలేదు. ఇంకేం చేరుకుంటుంది? సముద్రం పాలైపోతుంది. అంతే నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ పరలోకము చేరలేదు. ఈ లోకములో నశించిపోయిన స్థితి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్త పడాలంటున్నాడు. 95వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, హృదయమున తప్పిపోయిన ప్రజలు అన్నాడు. హృదయంలో తప్పిపోయే ప్రజలు అంటండి ఇశ్రాయేలీలు హృదయములో తప్పిపోయే ప్రజలుగా ఉన్నారు. మరి నీవు కూడా హృదయములో తప్పిపోయే బిడ్డగా ఉన్నావా? సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచన చేసుకో. హృదయములో తప్పిపోయే బిడ్డగా ఉన్నావేమో. నీ హృదయము దేవుని నుండి తప్పిపోతూ ఉన్నదేమో. ఒకవేళ తప్పిపోయావేమో, నీ హృదయం దేవుళ్ళలో నుండి తప్పిపోతుందేమో. లోకాశలతో అనగా శరీర ఆశలతో పులిసిన పిండి, దుష్టత్వం, దుర్మార్గం అనేది కొంచెము లోపలికి ప్రవేశించిన అదేం చేస్తుందంట? నీ జీవితం అంతటిని పులియబెట్టేస్తుంది. నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం అంతా పాడైపోతుంది. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే నీవు హృదయమున తప్పిపోయే బిడ్డగా ఉండదు. పులిపిండి లోపలికి వస్తే తప్పిపోతావు, ఆత్మీయ జీవితంలో తప్పిపోతావు, హృదయంలో తప్పిపోతావు. దేవుని నుండి చాలా జాగ్రత్త పడండి, దేవుని నుండి తప్పిపోవద్దు. అలాగే ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. దేవుడు నీకు అనుగ్రహించిన నిరీక్షణ నుండి తప్పిపోవద్దు. నిరీక్షణ కలిగిన వారిగా దేవుని రాజ్యములో చేరతానని ఓ గొప్ప నిరీక్షణ కలిగిన బిడ్డగా నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. నీవు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. ఇంకా చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆ రాత్రి అంతా చేపలు పట్టిన ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. అంటే అతను తలపెట్టిన కార్యములో అతడు ఓడిపోయాడు. ప్రభువు ఆ సముద్రం దగ్గరకే వచ్చి పేతురు అని పేతురు గారిని పిలిచి అంటున్నాడు, పేతురు
నీ దోనె కుడి వైపున వల వేయి అన్నాడు. ఎక్కడ వెయ్యాలి ఇప్పుడు? దోనెకు కుడి వైపున వల వేయమంటే పేతురు గారు ఏమంటున్నాడో తెలుసా? రాత్రంతా చేపలు పట్టానండి అయ్యా, ఈ సముద్రం అంతా కలియదిరిగాను, ఎక్కడా ఒక్క చేప దొరకలేదండి. కనుక ఇప్పుడు మీరు దోనె కుడివైపున వల వేయమంటున్నారు. మీ మాట చొప్పున మాత్రమే వేస్తాను కానీ నా మాట ప్రకారం అయితే వేయక్కర్లేదు. నా మాట ప్రకారం అయితే వేయక్కర్లేదు, మీ మాట చొప్పున మాత్రమే వల వేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు గారు ఏ స్థితికి వచ్చాడు అంటే, ప్రభువు చెప్పిన మాట చొప్పున చేయడానికి తను తాను తగ్గించుకొని ఆయన మాట వింటున్నాడు. మరి నీవు కూడా నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మాట వింటే దేవుని కార్యాలను చూస్తావు, దేవుని కార్యాలను చూస్తావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట చొప్పున వల వేశాడు. దోనె కుడి వైపున విస్తారమైన చేపలు అనగా 153 గొప్ప చేపలు ఆ వలలో పడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభువు మాటతో చేపలు, పెద్ద పెద్ద చేపలు ఆ వల దగ్గరకు వచ్చి పడ్డాయి. అప్పటి వరకు ఒక్క చేప కూడా ఆ వలలో పడనివి. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప పడని ఆ వల, ఇప్పుడు ఆ వల నిండుగా చేపలు పడ్డాయి. ప్రేమను అద్దామని బిడ్డలారా, ఒక్కసారి నీ జీవితంలో ఆలోచన చేసుకో. పేతురు గారు తగ్గించుకున్నాడు, ప్రభు మాట చొప్పున చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. అందుకే అతనికి విస్తారమైన చేపలు దొరికాయి. ప్రభు మాట చొప్పున నువ్వు చేస్తే నీ పనులు కానీ, నీవు చేసి తలపెట్టిన కార్యము కానీ ఏదైనా సరే జయాన్ని పొందుతా. నీ వ్యాపారం చేసినా జయాన్ని పొందుతా, ఉద్యోగం చేసినా జయాన్ని పొందుతా, పని చేసినా నీవు అభివృద్ధి చెందుతావు. నీవు చేసే ప్రతి కార్యం, నీవు తలపెట్టే ప్రతి కార్యములో నీవు జయాన్ని చూస్తావు. పేతురు గారు ఇప్పుడు జయాన్ని చూడడానికి కారణం పులిపిండిని తీసి పారవేశాడు. అయ్యో, నేను చాలా పొరపాటు చేశానని తగ్గించుకొని నీ మాట చొప్పున చేస్తానయ్యా, ఇప్పటి వరకు నా మాట చొప్పున చేశాను, నీ మాట ప్రకారం నేను నడవలేదు, అందుకే నాకు ఒక్క చేప కూడా దొరకలేదని తగ్గించుకొని ఒప్పుకొని తన లోటు, తన పులిపిండిని ప్రభు దగ్గర ఒప్పుకొని తీసి పారవేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే అతని జీవితంలో గొప్ప కృపను పొందాడు, జయాన్ని చూచాడు. సోదరుడా, సోదరి, నీవు కూడా జయాన్ని చూడాలంటే తప్పకుండా పులిపిండిని నీ లోపల నుంచి తీసివేసేయాలి. చూడండి, రెండు విషయాలు విన్నా. ఒకటి తప్పిపోయిన గొర్రె, ఆ రెండవది పేతురు గారు ప్రభు శిష్యుడు, ఆయన కూడా తప్పిపోయాడు. ప్రభు మాటను నెరవేర్చకుండా తప్పిపోయాడు. మనుషులు పట్టే జాలరిగా ఉండవలసిన వ్యక్తి చేపలు పట్టే జాలరిగా మారిపోయాడే. అందుకే ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన కూడా తప్పిపోయాడు పులిపిండి వల్ల. కనుక పులిపిండిని నీలో నుంచి తీసివేసుకుంటే నీవు తప్పకుండా జయాన్ని పొందుతావు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. నీవు తలపెట్టిన ప్రతి కార్యములో జయమే కలుగుద్ది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడవు, మీ దివ్యమైన వాక్యముని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వారు చేయమని, వాక్యము వారి బ్రతుకులో నెమ్మదిని కలగజేయునట్లుగా కృపచూపమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.